రెడ్డి గారు నిన్నటి రోజు సిబిఐ కోర్టులో హాజరు కావాలని చెప్పి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. సరే, అన్ని మీడియాలో చూసాం. జనం ఎంత ఎత్తున తరలి వచ్చారో. బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సిబిఐ కోర్టు దాకా వెళ్ళారు. అక్కడి నుంచి ఆయన లోటస్ పాండ్కి వెళ్తే లోటస్ పాండ్ దాకా ఎంతమంది జనం వెళ్ళారో నిన్న మనం చూసాం. జనం వెళ్తే నాకు అర్థం కాంది, వెళ్ళే మీడియాకి ఎందుకో పాపం నిన్నటి నుంచి కడుపు మంట ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తే వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో నాకు అర్థం కాంది, ఒక ప్రజానాయకుడికి, ప్రజల్లో బలం ఉండేటువంటి వాడికి, ప్రజలకు ఆయన పట్ల ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, ప్రేమ, అభిమానంతో జనం పోతే నిస్సిగ్గుగా దాని మీద డిస్కషన్లు, డిబేట్లు పెట్టేటువంటి చరిత్ర బహుశా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ పచ్చ ఛానల్లోనే చూస్తున్నాం తప్ప ఇంకెంతకుముందు పిచ్చి ముదిరిందేమో, అంతకుముందు పైత్యం ఉండేది. ఆ పైత్యం కాస్త ముదిరి పిచ్చి ఎక్కిందేమో అని చెప్పి వాళ్ళు మాట్లాడేటువంటి అవాకులు చవాకులు, జగన్మోహన్ రెడ్డి గారికి జనం రావడానికి వాళ్ళు వెలకెక్కినటువంటి అక్కసు, ఇంతమంది జనం ఎట్లా వచ్చారని చెప్తారు. ఇంతమంది జనం ఎలా వచ్చారంటే దానికి ఎవరు చెప్పాలా? దాని మీద ఎల్లో మీడియాలో ఒక విమర్శలు, దాని మీద ఒక డిబేట్. మన ఒక్కొక్క ఆయన ఆ జనం అక్కడి నుంచి తరలించారు, ఎక్కడి నుంచి తరలించినా చంద్రబాబు నాయుడికి చేత అయితే జగన్ని తరలించుకోమని వస్తారు. చంద్రబాబును చూడడానికి, చంద్రబాబు మొహాన్ని చూడడానికి, లోకేష్ను చూడడానికి ఎక్కడైనా జనం తరలిస్తే వస్తారు. జనం తరలిస్తే వస్తారు, అభిమానం ఉంటే వస్తారు, గుర్తుంచుకోండి. మీరు ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి చెక్కు చెదరనటువంటి జనాదరణ ఉంది, అది మరింత పెరిగింది, ఇది వాస్తవము. ఇవి అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన యూరప్ పర్యటన వెళ్ళిన తర్వాత కోర్టుకు హాజరు కావాలనేటువంటి సూచన మేరకు నిన్న హాజరైతే ఒక ఆయన చెప్తున్నాడు, చూసాను నేను 2 బిట్లు సోషల్ మీడియా, పోలీసులు ఏం చేస్తారు ఇంతమంది జనం వస్తే అని చెప్పి అడుగుతున్నాడు. పోలీసులు ఏం చేస్తారు జనం వస్తే? పోలీసులు ఒక నాయకుడికి రక్షణ కల్పిస్తారు. కాబట్టి ప్రజాదరణ ఉండడమే నేరం అన్నట్టుగా మీరు మాట్లాడడం. ఆ ఎల్లో మీడియా అయితే మరి శివాలెత్తింది, చిందులేసింది. పాపం వాళ్ళు వీరంగం. అసలు నిన్నంతా చూస్తే అనిపించింది నాకు, జగన్ గౌరవ వెళ్ళినటువంటి ఆ ఫ్లైట్ మీద కొంతమంది, ఆయన ఏ ఫ్లైట్లో వెళ్ళాడు, ఏం వెళ్ళాడు, ఏ విధంగా వెళ్ళాడు, ఏమి ఇప్పుడు ఆయన సీఎం చంద్రబాబు నాయుడు పోవటం లేదా? ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం లేదా? ఇంకొక ఆయన ఏమీ పదవి లేనటువంటి ఆయన 3 ఆయన లోకేష్ వెళ్ళడం లేదా? మీరు పొద్దున్నే అమరావతిలో టిఫిన్ చేస్తుంది, మధ్యాహ్నం వేరే ఊళ్ళో తిండి తింటారు, సాయంకాలం రాత్రి డిన్నర్కి హైదరాబాద్లో చేరుతుంటారు. కాబట్టి హెలికాప్టర్లో ప్రత్యేకంగా తప్ప 3 తిరుగుతుంటారు. ప్రభుత్వ సొమ్ము మామూలుగా మంచినీళ్ళు ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెడుతుంటారు. ఆయన సొంత డబ్బు పెట్టుకొని అక్కడికి పోతే ఆ ఫ్లైట్ గురించి మాట్లాడుతున్నాడు ఒక ఆయన డిబేట్లో. అది కూడా తప్పే. సొంత ఫ్లైట్లో పోయినా తప్పే. మీలాగా మంది డబ్బుతో జలసా చేయడం లేదు కదా. మీరు 3 రకాలుగా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం వేరు ప్రాంతాలకు పోయి అదేమంటే ఫ్లైట్లో నుంచి వీడియోలు, ఫ్లైట్లో నుంచి ఫోటోలు, ఫ్లైట్లో నుంచి షూటింగులు బ్రహ్మాండంగా ఉండరు మీరు. అదేవిధంగా మిగతా వాళ్ళు ఆయన సొంత డబ్బు పెట్టుకోకపోతే మీకు బాధ నాకు అర్థం కావడంలే. అదేవిధంగా మీ గ్రాఫ్ కుప్పకూలింది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పడిపోయింది. అత్యంత చెత్త ప్రభుత్వం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఇదో ఒక పాట పడినా నేను, ఏ విధంగా మీరు కార్యకర్తలను చూస్తున్నారని మీ నాయకుడు ఒకటి పెట్టాడు తెలుగుదేశం వాడే మీడియాలో. మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా మీ ఆలోచన విధానం ఉంది అని చెప్పి. సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఆర్థిక పురోగతి లేదు, శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా తయారైంది. ఈరోజు శాంతి భద్రతల పరిస్థితికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అడుగున చిట్ట చివర ఉంది కింద. దాని అర్థమైంది, ప్రభుత్వం పూర్తిగా పోయింది, వైఫల్యం చెందింది. రాష్ట్ర పోలీసుల పని ఏ విధంగా ఉందనేటువంటిది దేశంలోనే అధ్వానంగా ఉందని చెప్పి ఈరోజు అంతకన్నా అందరికన్నా కింద స్థాయిలో ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందా అని చెప్పి పేదలు, రైతు, మధ్యతరగతి వర్గాలు, ప్రజలు అందరూ ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్కి రోజు గ్రాఫ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంటే మీరు 2019-24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు చేసినటువంటి మేలును గుర్తుంచుకున్నారు కాబట్టి ఈరోజు మరలా తిరిగి ఆ ప్రభుత్వం, ఆ నాయకత్వం రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనాలు వెళ్తున్నారు. కోవిడ్ లాంటి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? పాచిపోయినటువంటి తన పాత కుట్రలు ఏదైతే ఉన్నాయో 2014 ముందు పెట్టినటువంటివి అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసుకొచ్చి ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో ఏదైతే కుట్రలు, విష ప్రచారాలు చేశాడో, ఏదైతే తప్పుడు విధానాలకు పొదును పెట్టి మళ్ళా వాటిని జనంలోకి వదిలేటువంటి ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మరలా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో ఈరోజు సిబిఐ కోర్టుకు రాగానే ఏదైతే గతంలో జరిగినటువంటి అన్నీ ఒక్కసారి వల్లివేయడం, లేనిపోయినటువంటి దుష్ప్రచారాలు అందరికి దిగడం, కేసులు పెడుతున్న ఏ స్థాయిలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తన భద్రత కారణాల రీత్యా ఆయన వ్యక్తిగత సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆయన ఎన్ని గంటలకు దిగుతాడు, ఎన్ని గంటలకు ఏ మార్గం గుండా ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు అనేటువంటిది ప్రతి ఒక్కరూ ఒక షెడ్యూల్ విడుదల చేస్తారు. అది ఆనవాయితీ. అది భద్రతా రీత్యా ఆ అధికారులకి, పోలీసు అధికారులకు ముందస్తు సమాచారం ఇస్తే వాళ్ళు అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుని ఆయన పర్యటించేటువంటి ఆ జోన్ని స్టెరిలైజ్ చేస్తారు.
దానికి సంబంధించి ముందుగా భద్రతా చర్యలు చేపడతారు. దానికి సంబంధించి షెడ్యూల్ ఇస్తే కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చారని చెప్పి ఏదన్నా తలకాయ ఉండేటువంటి వాడు మాట్లాడుతున్నాడా, తలకాయ లేకుండా మాట్లాడుతున్నారా, అసలు మీకు మెడల మీద తలకాయలు ఉన్నాయా, ఆ తలకాయలు ఏమైనా మీరు బొమ్మలు పెట్టుకుని మాట్లాడుతున్నారా అన్నట్టుగా ఉంది తప్ప మరొకటిగా అనిపించటం లేదు. కాబట్టి దాని మీద మరలా పోస్టింగ్స్ రకరకాలైనటువంటి మాటలు. మన ఎవడో ఒకటి చూసాడు పోస్టింగ్, విజయవాడలో మావోయిస్టులు వస్తే చంద్రబాబు నాయుడిని హతమొందించడానికి పాపం జగన్మోహన్ రెడ్డి గారు మావోయిస్టులను విజయవాడకి సిగ్గుందా మీకు మాట్లాడడానికి? సిగ్గు శరము ఉండేటువంటి వాళ్ళు ఆ పోస్టింగ్లు పెడతారా? వాడు ఏదైనా కడుపుకు అన్నం తినేటువంటి వాడు, మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, మీరే విచారిస్తున్నారు, లేనిపోని కేసులు ఎక్కడెక్కడో లింకప్ చేసి పెడుతున్నారు. అటువంటిది ఏదన్నా ఒక్క రూవ పొగొస్తే మీరు వదిలిపెడతారా? ఎక్కడెక్కడ వాళ్ళందరినీ మామూలుగా మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు నేను అయిపోయాను, జోగి రమేష్ అయిపోయాడు, వల్లభనేని వంశీ అయిపోయాడు, మిగిలిన వాళ్ళందరినీ ఈ కేసులు ఇరికిచ్చిన వాళ్ళు కదా, మావోయిస్టు కేసుల్లో ఇట్లన్నింటిలో ఇరికించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా, లేనిపోని కేసులు అన్నింటిలో. ఆ మాట మాట్లాడినటువంటి వాడు, ఆ పెట్టినటువంటి వాడి మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి, మీరు ఏదన్నా మనవాడు మాట్లాడితే ఉన్న వాస్తవం చెప్తే ఏమో ఎగిరిగిరి పడి వాళ్ళ మీద కేసులు పెట్టి పాపం ఆ కారుమూరి వెంకటరెడ్డిని తాడిపత్రికి తీసిపోయి ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గర చివాట్లు పెట్టుకుని వదిలిపెడితే ఎన్నిసార్లు కోర్టులు మీకు చివాట్లు పెట్టినా, న్యాయస్థానాలు మిమ్మల్ని చీకుట్టినా, మిమ్మల్ని సంబంధించి మీరు చేస్తున్నటువంటి పనులు తప్పు పట్టినా మీకు ఏమాత్రం సిగ్గు లేకపోయా మీరు మాట్లాడేటువంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు రాజకీయాలకు కొత్త కాదు, 4-5 దశాబ్దాలుగా ఉన్నాడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఏ రోజైనా ఎలక్షన్లో ఒంటరిగా పోటీ చేశాడా? చెయ్యడు, చెయ్యలేడు, చేసే ధైర్యం లేదు, చేస్తే అధికారంలోకి రాడు. అటువంటి వ్యక్తి ఈరోజు ఎవరో ఒకరు తోడు కావాల్సిందే, తోడు ఉండాల్సిందే. కాబట్టి ఆయన ఆలోచన అంతా ప్రత్యర్థుల మీద ఒక పక్క తోడు పెట్టుకోవడం, ప్రత్యర్థుల మీద తన చుట్టూండేటువంటి వ్యవస్థ ద్వారా ఏదో ఒక విధంగా దాడి చేయడం, వాటిలో రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రయోగించడం, దాని మీద తప్పుడు ప్రచారం చేయడం తప్ప చంద్రబాబు బ్రతుకంతా ఇంతే కదా.